రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. పాకిస్తాన్కు తొందరగా బుద్ధి వస్తుందని భావిస్తే పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఎన్నిసార్లు దెబ్బతిన్నా నా చెయ్యే పైన ఉందని వాదించే మొండి ఘటన లాంటిది పాకిస్తాన్. ఘోరమైన చావు దెబ్బలు తిన్నా కూడా మళ్ళీ పోరాటానికి సిద్ధమవుతూ ఉంటుంది. సాధించేది లేదు, గెలుచుకునేది లేదు, దెబ్బలు తప్ప మరేమీ మిగలవు, అయినా పోరాడుతుంది. ఇది పాకిస్తాన్ నైజం. అంటే పాకిస్తాన్ 9 ప్రదేశాలలో ఉగ్రవాద క్యాంపుల మీద దాడి జరిగిన తరువాత కనీసము సివిలియన్ లేదా మిలిటరీ ఇన్స్టలేషన్స్ పైన భారత్ కనీసం చెయ్యి కూడా వేయలేదు, ముట్టలేదు, వాటి వైపు చూడలేదు. నిజానికి పాకిస్తాన్ ఉగ్రవాద క్యాంపులను మాత్రమే ఎలిమినేట్ చేసిన భారత్ను మనసులో అభినందించాలి, మౌనంగా ఉండిపోవాలి. అలా ఉంటుందని ఆశించాను. కానీ పాకిస్తాన్ 7వ తారీఖు రాత్రి 6వ తారీఖున ఈ దాడులు మన భారతదేశం ఈ మొత్తము పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద నెట్వర్క్లు 9 స్థలాలపైన దాడి చేసింది. 7వ తారీఖు పాకిస్తాన్ భారతదేశంలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి వైమానిక దళ స్థావరాలన్నిటి మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. ఉదాహరణకి కశ్మీర్లో ఉన్నటువంటి అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, దాన్ని ఆనుకుని ఉన్న పఠాన్కోట్, అమృత్సర్, వాఘా అటారీ బార్డర్కి అత్యంత సన్నిహితంగా ఉంది. అక్కడి నుంచి కపూర్థలా తర్వాత జాలంధర్ తర్వాత లుధియానా తర్వాత ఆదంపూర్ తర్వాత భటిండా దాటిన తర్వాత చండీగఢ్. ఈ చండీగఢ్ని అటాక్ చేసిన తర్వాత ఫాలోడి, ఉత్తర్లాయ్, ఈ 3 రాజస్థాన్కి చెందినవి. ఆ తర్వాత భుజ్ గుజరాత్కి చెందింది. ఏకంగా రాన్ ఆఫ్ కచ్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి భుజ్ ఏరియా పైన, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్ పైన దాడి చేయాలని చెప్పి పాకిస్తాన్ మిసైళ్లను పంపింది. 6 ప్రదేశాల నుంచి మిసైళ్లను పంపింది 7వ తారీఖు రాత్రి. అయితే పాకిస్తాన్కు తెలియని విషయం ఏంటంటే భారతదేశము రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని ఇప్పటికే తీసుకొచ్చింది, దాన్ని ఆపరేషనలైజ్ చేసింది. దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దానికి సుదర్శన చక్ర అని పేరు పెట్టుకుంది. ఈ సుదర్శన చక్ర పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి మిసైళ్లను మధ్యదారిలోనే గుర్తించి వాటిని విధ్వంసం చేశాయి. ఆకాశంలోనే, గగనతలంలోనే విధ్వంసం చేశాయి. తుక్కుగా అటు పాకిస్తాన్లో ఇటు భారతదేశంలో దాని యొక్క డెబ్రీ అంటే శకలాలు అక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని పడ్డాయి. పాకిస్తాన్ పంపినటువంటి ఒక్క మిసైల్ కూడా భారతదేశంలో ఉన్నటువంటి వైమానిక స్థావరాల లక్ష్యాన్ని ముట్టుకోలేకపోయింది, పట్టుకోలేకపోయింది. ఛేదించడం మాట ఇంకా పక్కన. ఆ తరువాత మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ ప్రాంతం నుంచి అయితే ఇవి మిసైళ్ళు వచ్చాయో ఆ సోర్స్ పైన దాడి చేసినాయి. ఆ సోర్స్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి 6 చక్వాల్ ఇటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల పైన దాడి చేసి మొత్తము వాటన్నింటినీ ధ్వంసం చేశాయి. చేయడమే కాకుండా పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. మన దేశం నుంచి వచ్చేటువంటి మిసైళ్ళు లేకపోతే డ్రోన్లు లేకపోతే విమానాలు వీటిని తట్టుకునేందుకు పాకిస్తాన్ కూడా చైనా నుంచి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తెచ్చుకుంది. చైనీస్ మాల్ అంతా ఎలా ఉంటాయో అలాగే ముట్టుకోగానే విరిగిపోయే మోడల్స్ వాళ్ళు పాకిస్తాన్కి భారీ ధరలకు అమ్మారు. వాటిని అటు సియాల్కోట్లో, ఇటు కరాచీలో, అటు లాహోర్లో పూర్తిగా విధ్వంసం చేశారు. చేయటమే కాదు, ఈ దాడులకు పాల్పడ్డ కారణంగా పాకిస్తాన్ గుండెల్లో నిద్రపోయేందుకు అటు లాహోర్లో, ఇటు కరాచీలో, అటు సియాల్కోట్లో వరుస బాంబులు వేసి మన భారత సైన్యాలు అసలు ఒక మచ్చ కూడా తగలకుండా, ఒక చిన్న దెబ్బ కూడా తగలకుండా, ఇస్త్రీ మడత నలగకుండా తిరిగి వచ్చేసేసాయి. దీంతో పాకిస్తాన్కి కంగారు. ఈ వార్తల విషయాన్ని బయట పెట్టడానికి ఇష్టపడలేదు, సైలెంట్గా ఉండే ప్రయత్నం చేసింది. అసలు ఈ రకంగా తాను ప్రయత్నం చేసి విఫలమైనట్టు, తమ మీద భారత్ దాడి చేసినట్టు కూడా పాకిస్తాన్ మధ్యాహ్నం వరకు, అంటే 8వ తేదీ మధ్యాహ్నం వరకు చెప్పలేదు. 8వ తేదీ మధ్యాహ్నం భారతదేశం చెప్పడం మొదలుపెట్టింది.
దాంతో పాకిస్తాన్కి తప్పనిసరి అమాయక ప్రజలు చనిపోయారు, మా క్రికెట్ గ్రౌండ్ పక్కన బాంబు పడింది కాబట్టి రావల్పిండిలో, అంటే పాకిస్తానీ ఆర్మీ హెడ్ క్వార్టర్ ఉండేటటువంటి రావల్పిండి, ఇకపై మేము క్రికెట్ మ్యాచ్లు ఆడము, క్రికెట్ ప్లేయర్లకి మేము భద్రత ఇవ్వాలంటే కరాచీకి వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశారు. బహుశా ప్రపంచంలో సైనికుల అత్యధిక బలమున్నటువంటి స్థావరంలో క్రికెట్ మ్యాచ్ని ఏర్పాటు చేయడానికి గజగజ వణికిపోయిన ఏకైక దేశం పాకిస్తాన్. వీళ్ళు ఇండియాని కూడా ఆడటానికి రాలేదు అని చెప్పేసి నాన్న హడావిడి చేస్తుంటారు. మొత్తానికి అది వేరే కథ. దీంతో మరోవైపు మన భారత వైమానిక దళము రావల్పిండి, కరాచీ, లాహోర్, గుజరన్వాలా, సియాల్కోట్, షేఖుపురా, నర్వాల్, కసూర్, బహావల్ నగర్, చక్వాల్ వీటన్నిట్లో కూడాను బాంబు దాడులు చేసినాయి. అక్కడ ఉన్నటువంటి వైమానిక విధ్వంసక వ్యవస్థ ఏదైతుందో దాన్ని విధ్వంసం చేసి వచ్చాయి. ఇంత జరిగినా కూడాను పాకిస్తాన్ ఏమీ తెలియనట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. ఇండియన్ డ్రోన్ అటాక్లో లాహోర్లో 4 పాకిస్తానీ ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు. అదేవిధంగా ఘోట్కీ అనే ప్రాంతం, ఇది సింధులో ఉంది, అక్కడ కూడా ఒక వ్యక్తి పాకిస్తానీ సైన్యంలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి కూడా గాయపడ్డాడు. మొత్తం మీద దీనివల్ల అర్థమయ్యేది ఒక్కటే, మొన్న చేసినటువంటి 9 ఉగ్రవాద స్థావరాల మీద జరిగినటువంటి దాడి ఏదైతుందో అది లంకాదహనం లాంటి. హనుమంతుడు వెళ్ళి రావణాసురుడికి బాబు ఇలా చెయ్యి ఇలా చెయ్యకు అని చెప్పి హితవు పలికి వచ్చినటువంటిది. దానిని వినకపోతే రెండవసారి అంగదుడు వెళ్ళి తన పాదం మోపి రావణాసురుడి గర్వభంగం చేసి వచ్చినటువంటి సంఘటన ఈరోజు జరిగింది. ఈ తరువాత జరిగేది రామసేతు నిర్మాణము, రావణుడి నిర్యాణము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.